ఈ 40 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 40 రోజుల పరిపాలన పైన మీరు ఎన్ని మార్కులు ఇచ్చారంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం? ఇంకేం జరగలే కదా అసలు మార్కులేనికి. క్వశ్చన్ పేపర్ చదువుతుంది, ఇంకా ప్రాసన ఎక్కడ మొదలైంది? ఈ 40 రోజులు ఏం జరగలే? క్వశ్చన్ పేపర్ చదువుతుండ్రప్పా. ఫస్ట్ పేపర్ చదువుతారు కదా, 40 రోజులకి వెళ్ళి పేపర్ చదువుతుండ్రు. క్వశ్చన్ పేపర్ అంతా చదివినాక కదా మేమే రాయగలుగుతామని టిక్కులు వేసుకునేది. చదువుతుండ్రు. అదే ఆల్రెడీ 3 గ్యారెంటీలు అమలు పరిచయం. గ్యారెంటీలు ఏముందబ్బా, బస్ ఫ్రీ అనగానే బస్సు ఎక్కుతారు, కొత్త బస్సులు ఏమి వేపించి ఎక్కుతామా? ఆల్రెడీ 1000 బస్సులు రిలీజ్ చేయడం జరిగింది. అదే కొనేస్తుడే కదా, ఏమున్నది అంత. కానీ పథకాలు అమలు, అది నిరంతర పథకాలకు దీనికి సంబంధం లేదు. పథకాలు మాకు ఇవి కావాలి, మా ఫ్రీ బస్ కావాలని ఆడవాళ్ళు ఏం ధర్నా చేయలేదు, మనంతటా మనమే ఇచ్చినాం. వద్దని ధర్నా ఇచ్చినారు, వద్దని ధర్నా ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు బ్రదరు మేము ఒకటి చెప్తుంటావా ఇంకొకటి, మేమేమో యుద్ధం చేయలేదు, మేము గెలిచినా చూపించుకోనికి ఒక 4 కారణాలు 6 కారణాలు కావాలి, అవే 6 పథకాలు. నేను అసెంబ్లీలో యుద్ధం చేయలేదు, మా బట్టి అన్న రోడ్డు మీద మా రేవంత్ అన్న యుద్ధం చేయలేదు, జిల్లాలలో మా నాయకులు యుద్ధం చేయలేదు. అర్థమైందా? మరి ఎట్లా గెలిచిందని అడుగుతారు కదా, అప్పుడు ఈ 6 పథకాలు చేయటం గెలిచినామని చూపించడానికి. 6 పథకాలు వీళ్ళ కోసం పెట్టుకుంటూ పబ్లిక్ కోసం పెట్టినవి కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదు. ప్రజా సంక్షేమం ఏం కావాలి చెప్పు, నేను చెప్తా. విద్యార్థులకి ఏం కావాలి, 2014 వెళ్ళి ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి నౌకర్లు మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేయాలి, ఖాళీలు మొత్తం నింపాలి. నీకు ఉస్మానియా యూనివర్సిటీ మునిపెట్టుందో అట్లా తయారు చేయాలి, కాకతీయ యూనివర్సిటీ మునిపెట్టుందో అట్లా తయారు చేయాలి. బౌన్సర్లు పెట్టుకునే బీసీలను మాకొద్దు, అవే కదా వాళ్ళు అడిగేది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వాళ్ళకి అవి కావాలి. నీకు ఎవరికి ఎందుకన్నా ఊళ్ళల్లో అయ్యేవై ఇండ్లు రెగ్యులర్గా వచ్చేది అవి కావాలి, పెన్షన్ లేబర్ వచ్చేది అవి కావాలి, భూమి లేనికి భూమి ఇవ్వాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, మోటార్లు ఇవ్వాలి. నువ్వు ఇవన్నీ ఇచ్చినాక అవి ఎందుకు చెప్పు, ఇన్సెంటివ్స్ అవన్నీ మీకోసం ఇచ్చుకుంటున్నారు పబ్లిక్. మేము ఇవ్వని ఇవ్వడం రోడ్డు ఎక్కిండ్రా, నేను చూడలే ఎక్కగా రోడ్డు ఎక్కగా. వాళ్ళు నష్టపోయినప్పుడు మా నష్టపరిహారం ఇవ్వాలని అడగంగా నేను చూసిన. ఆ నష్టపరిహారం ఇవ్వాలి మీరు, మేము ఇస్తున్నాం మాకు ఇవి ఇవ్వాలని నెలకు మేము కూర్చొని తిని పంటాం అని ఇవ్వాలి అంటలేరు కదా. కాబట్టి అది వీళ్ళ కోసం ఇచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంటుంది. దాన్ని బలోపేతం చేసుకుంటూ ఇటీవల కూడా చర్యలు ఉంటున్నాయి, పదవులు ఉంటున్నాయని చెప్పేసి. మీరు కానీ ఇంకా మీ మిత్రులు పార్టీ ఐడియాలజీతో సుదీర్ఘకాలం పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులకి ఎవరికి కూడా పదవులు రాకోకుండా కొందరు రెడ్లు అడ్డుకోగలుగుతున్నారు. వాళ్ళు రెడ్ల కుటుంబ సభ్యులకి లేకపోతే వాళ్ళని ప్రసన్నం చేసుకునే వ్యక్తులకే పార్టీ ఐడియాలజీ కాకోకుండా ఆ రెడ్డి కులమో లేకపోతే ఇంకా 2-3 కులాలు ఉన్నాయి, నేను ప్రత్యేకించి వాటిని ఉచ్చరించాల్సిన పని లేదు, వాళ్ళకి మాత్రమే పదవులు వచ్చింది దాని పైన మీ అభిప్రాయం. నిన్న కవిత గారు కూడా చెప్పింది, మాది కుటుంబ పాలన అని చెప్పేసి అంటారు. నేను ఉదాహరించుతాను, 30 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. కోమటిరెడ్డి కుటుంబం తీసుకుంటే, దామోదర తీసుకుంటే, జగ్గారెడ్డి కుటుంబం తీసుకుంటే, మల్లు కుటుంబం తీసుకుంటే, ఇట్లా 10 కుటుంబాలు, దాదాపు 30 సీట్లు కుటుంబ పార్టీ, రెడ్ల పార్టీ, అయితే అగ్రకులం పార్టీ. అయితే కొత్తగా నువ్వు నేను ఒక రాకెట్ సైన్స్ మనకు కొత్తగా కనిపెట్టింది ఏం లేదు, ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, దళితుల పార్టీ కాదు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, రెడ్ల పార్టీ. దళితులు ఓట్లు వేయించుకొని ఒక 2-3 పథకాలు ఉంటాయి కానీ రెడ్ల పార్టీ అది. ఓకేనా? మరి మీరు అంతా దళితులు మైనార్టీలని హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ పార్టీ. అవునబ్బా, హక్కున మనం చేసుకున్నా కానీ పదవులేం రావు. ఒకటి టీడీపీ కమ్మల పార్టీ, బీఆర్ఎస్ వెల్మల పార్టీ, ఎంఐఎం సాయిబుల పార్టీ. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ పార్టీలు, పవర్లు ఉన్నాయి ఈ పార్టీలు, కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి పార్టీలు. ఇవి అది ఎవరో మనం కాదనలేము, కమ్యూనిటీ పరంగానే నడుస్తుంది. అక్కడ ఊర్లల్లో పెత్తనం చేసే రెడ్లతో నోట్లు వేసుకోనికి ఇది నడుస్తుంది. దళితులు మన దగ్గర చేసుకోనికి అని అంటే మాకు మా హక్కులకు భంగం కలగకుండా, మమ్మల్ని ఊర్లలో ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడుతుంది. నేరళ్ళ లాంటి సంఘటనలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి అనేది అనడం వల్ల అది ఇందిరాగాంధీ పీర్ జమానాకే అది వచ్చింది. భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆటోమేటిక్గా దాన్ని ఓన్ చేసుకుంటారు దళితులు, మైనార్టీలు ఎవరైనా. కాబట్టి అక్కడి వరకు ఓకే. నేను పవర్కి వస్తే చెప్తున్నా, ముఖ్యమంత్రికి కుర్చీ అనేది తల కింద పెట్టి కాలు మీద పెట్టినా కానీ రెడ్డి అవుతాడు కాంగ్రెస్లో, అలా ఏం డౌట్ ఏమి. ఏ దళితుడు బీసీ ఆశించే ప్రసక్తి లేదంటారు, ఆశించినా భంగపాటి అంటారు. కాదు, కాని పని అది కాదు. వాళ్ళు వేరే వాళ్ళు కాని
కానియరు, వేరే ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకోరు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఐడియాలతో పనిచేసినటువంటి బక్కా జెర్సన గారు చెప్పుకొస్తా ఉన్నారు. అంటే సుదీర్ఘకాలం ఆ పార్టీలో పరిస్థితులు చూసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో, నాకు ముఖ్యమంత్రి సీటే నా లక్ష్యం అని చెప్పేసి. ముఖ్యమంత్రి సీటు లక్ష్యంగా పనిచేసేటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు, రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు, అది దళిత అయినా, మైనార్టీ అయినా, బీసీ అయినా, మీరు ముఖ్యమంత్రి కాలేరు అని పార్టీ ఐడియాలతో 40 ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి చెప్పుకొస్తా ఉన్నాడు. మరి ఆలోచించుర్రి, జర జాగ్రత్త. ఇక పోతే అన్న తెలంగాణ రాజకీయం నుంచి కాస్త మన నైబర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడదాం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి 2 కుటుంబాలు, ముఖ్యమైన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కూతురు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు నాటుతుంది. షర్మిల గారి పైన మీ అభిప్రాయం? వారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలకి ప్రతి విమర్శగా ఆమె పైన క్యారెక్టర్ అసోసియేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? షర్మిల గారు నిలదొక్కగలుగుతారా, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళినట్టే ఒక 2-3 సంవత్సరాలలో దుకాణం సరిదిచ్చారంటారా? అదే తెలంగాణకు వస్తే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆపోజిషన్ లీడర్ కంటే ఎక్కువ ఫైట్ చేసింది ఆమె. కాళేశ్వరం గురించి ఆమె మాట్లాడినట్టుగా నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, నా బట్టి విక్రమార్క మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. నిరుద్యోగుల తరపున ఆమె ఏకంగా కొన్ని సుదీర్ఘ పాటు ఇది చేసింది. రాష్ట్రంలో వాకింగ్ చేసింది ఆమె, ఒరిజినల్ పాదయాత్ర చేసింది. ఊరవతల పోయి దిగి అనలెక్కిపోయి ఒరిజినల్ పాదయాత్ర. షీజ్ ఫైటర్. నేను అన్నూరులో కానీ నేను 2-3 సార్లు ఆమె కాంగ్రెస్ మద్దతు తెలిపినా కానీ నేను కలిసే ప్రయత్నం చేసిన. ఆమె వాళ్ళ సన్ బిజీలో అవుతుండే కానీ షీజ్ ఎ ఫైటర్. ఇంకోటి, ఆమె మాట్లాడుతుంది, ఈమె రాజకీయంగా మాట్లాడుతుందని అనిపిస్తలేదు, జనానికి న్యాచురల్గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. పబ్లిక్ కూడా మీకు భయంకరంగా వస్తున్నారు. ఆమెనే కదా వైసీపీ నడిపిందే ఆమె. వైసీపీ పార్టీ రోజు ఉందంటే ఆమె చేయబట్టే. మా అన్నగాడి జైల్లో ఉండిపోతే పోనీ నాకేంది అని చెప్పేసి ఆమె పిల్లలను చూసుకొని లేదు, ఆమె పిల్లలను చూసుకొని లేదు, కంప్లీట్గా ఆమె త్యాగం చేసి తిరిగింది. అయితే వైసీపీ నాయకులు చెప్పుకొస్తుంది అంటే ఒక దురుద్దేశంతో తాను ముఖ్యమంత్రి కావడానికి ఒక ప్రయత్నం చేసిందని చెప్పేసి. ఆమె ఏ ప్రయత్నం ఏ రోజు చేసి ఉండదు, చేసే అవకాశం కూడా లేదు. ఫస్ట్కెళ్ళి కోసుకుంటా, సరే ఓకే, మీరు ఏమైనా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండ్రా, ఒక రాజ్యసభ ఇచ్చిండ్రా, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా, నువ్వు ఇంత పని చేసినావమ్మా, ఇంత ఆమె నడిచిన దానికి నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఏం చెప్పు? వైసీపీ వాళ్ళని స్టేట్గా ఆమె జగన్ గారు జైలు ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది కదా, నడిచినందుకు నీ కాళ్ళ నొప్పులు వేసినామో కొత్త బూట్లు కొనుక్కో, లేకుంటే జెండు బాంబు పెట్టుకో, జింద తిలాస్ పెట్టుకో, హార్ట్ ప్యాక్ కాపుకో అనేవన్నీ ఇచ్చిందా మీరు? గవర్నమెంట్ వచ్చినాక పలకరించిందా మీరు? ఏకంగా సీఎం కుర్చీ ఎందుకు ఎట్లయితుంది, ఎట్లా పోతుంది సీఎం కుర్చీ? లేదా అక్రమంగా సంపాదించాలని చెప్పేసి అని కొన్ని అవకాశాలు కావాలని అడిగింది, అందుకే దూరం పెట్టామని. అక్రమ కేసులో జైలుకు పోయిన వాళ్ళు ఎవరబ్బా? అక్రమ సంపాదన గురించి వాళ్ళు చెప్పాలనా? అక్రమ కేసులలో జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? నేను శర్మలక్కని ఎప్పుడు నడవాలి, జగన్ నేను 1-to-1 కలిసిన, చాలాసార్లు నేను మాట్లాడినా. అర్థమైందా? నాకు నిజంగా జగన్ ఏం తిప్పే అవసరం లే. ఇప్పటికీ నీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పనీకి ఇవాళకి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని ఇవాళకి నువ్వు పట్టుకోలే, నువ్వు నీ పోలీసు కలిసి. నీ సొంత బాబాయిని చంపుకుంటే పట్టుకోలేకపోయారు మీరు. సెంట్రల్గా సిబిఐ రావాల్సి వచ్చింది. అక్కడ ఆ కిట్కుల ఈ ఎప్పుడైతే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ ఇది జరిగిందో, వివేక గారు నా బాగా దగ్గర సోదర, బాగా దగ్గర అంటే నాకు ఆన్ ఫోన్ బాగా దగ్గర. నాకు ఆయనను పర్సనల్గా నేను చాలాసార్లు కలిసిన, చాలాసార్లు ప్రయాణం ఉంది. ఆయనంత మంచోడు. ఆయన చంపినవాడు మొత్తం పురుగుల పడి చచ్చిపోతారు. ఆయన చంపినవాళ్ళు పురుగుల పడి చేస్తారు. అసలు షర్మిల గారికి అప్పటిదాకా రాజకీయ ఆలోచన లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాతనే ఆమె క్రియాశీల రాజకీయాలలో ఆలోచన చేసింది. ఆ పీరియడ్ అంటే ఇక సీరియస్ పొలిటీషియన్, ఆ పీరియడ్లో జరిగిన ఏవైతే సిచ్యుయేషన్స్ ఉన్నాయో లోపలగా ఇంటర్నల్గా, నేను వాళ్ళ అత్త విమలమ్మ మా స్పీచ్లు విన్నా, అసలు ఏం మాట్లాడుతుందా ఆమె, ఏం మాట్లాడదు అంటే పవర్ కోసం ఎక్కడికుండా. షర్మిలమ్మ కానీ లేకుంటే విజయమ్మ కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా నిజాలతోని వాళ్ళు ఉన్నారు.